ఐపీఎల్ మెగా ఆక్షన్ 2024కు అంతా రెడీ అయింది. వేలంలో అటు స్వదేశీ స్టార్స్తో పాటు ఇటు విదేశీ కీలకమైనటువంటి ప్లేయర్స్ కూడా ఉండడంతో ఈ వేలం ప్రక్రియ అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్లేయర్స్పై మనీ జల్లును కురిపించేటువంటి ఈ లీగ్ సంబంధించి ఏదైతే వేలం ప్రక్రియ ఉందో ఆ వేలం ప్రక్రియలో మరిన్ని వివరాలను మన ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రతిసారి ఏదైతే వేలం ప్రక్రియ ఉంటుందో వేలం అనగానే కీ ప్లేయర్స్ ఎవరు ఎక్కువ డబ్బులు ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉందో అందరికి కూడా ఆసక్తి ఉంటుంది. సో ఈసారి ఎవరు ఎక్కువగా ధర పలుకున్నారు? ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది శ్రవణ్. ఎందుకంటే కొంతమంది ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్, మామూలుగా ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్లో మెయిన్ స్టార్ ప్లేయర్స్ని ఆక్షన్లోకి పంపించరు, రిటైన్ చేసుకుంటారు. కానీ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇలాంటి వాళ్ళందరూ ఈసారి ఆక్షన్లో ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ లేనంత ఇంట్రెస్టింగ్గా ఈసారి మెగా యాక్షన్ ఉంది. ఈ 4 పేర్లు మనం ముందు అనుకున్న రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ఇంకా ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే మనకి జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్. బౌలర్స్ విషయంలో హర్షదీప్ సింగ్ కానీ, రబాడా, మిచెల్ స్టార్క్ ఇలాంటి ప్లేయర్స్కి పెద్ద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మినీ ఆక్షన్లో వచ్చినంత పెద్ద అమౌంట్స్ మెగా ఆక్షన్లో రావు. ఈసారి యాక్చువల్గా వాళ్ళ పర్సు కూడా పెరిగింది, 120 crores ఈచ్ అయింది. ఇదివరకు 100 crores ఉండేది ఈచ్ ఫ్రాంచైజ్కి. అయినా సరే 120 crores అయినప్పటికీ కూడా మొత్తం టీంని వాళ్ళు ఆక్షన్లో పర్చేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా వెళ్తారు. మనకి లాస్ట్ ఆక్షన్లో చూసాం, మినీ ఆక్షన్లో ప్యాట్ కమిన్స్ 20 కోట్లకి, తర్వాత స్టార్క్ 25 crores వెళ్ళడం చూసాం. కానీ ఈసారి ఏంటంటే ఒకరిద్దరు ప్లేయర్స్కి వస్తుంది అలాగే. రిషబ్ పంత్ మైట్ గెట్ రికార్డ్ అమౌంట్, ఎప్పుడు ఆ స్టార్క్ ఫిగర్ని కూడా 25 crores కూడా మించిపోవచ్చు. కొంతమంది ప్లేయర్స్కి వస్తుంది. కానీ ఇన్ జనరల్ ఏంటంటే 10-12 కోట్లు, 15 కోట్లు దాటి అందరికీ వెళ్ళే అవకాశం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆక్షన్లో, ఈ మెగా ఆక్షన్లో టీమ్స్ ఎవరిని బాగా దక్కించుకొని మంచి టీం సెలెక్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఈ 3 years బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈసారి ఎక్కువ అంటే చాలా జట్లు కూడా అయితే కెప్టెన్సీ కోసం చాలా పోటీ పడుతున్నాయి. సో ముఖ్యంగా ఎలాంటి జట్లు పోటీ పడుతున్నాయి? సో ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి? ఈసారి గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం ఐపీఎల్ విన్నింగ్ టీమ్ క్యాప్టెన్ కూడా బయటకు వచ్చేసాడు, శ్రేయస్ అయ్యర్. అలాగే లక్నో క్యాప్టెన్గా ఉన్న రాహుల్ బయటకు వచ్చాడు, ఢిల్లీ క్యాప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ బయటకు వచ్చాడు. అలాగే మనకి ఆర్సీబీకి కూడా క్యాప్టెన్ లేడు. ఆర్సీబీ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సెర్చింగ్ ఫర్ క్యాప్టెన్. సో నాలుగు టీమ్స్కి క్యాప్టెన్స్ కావాలి కాబట్టి ఐ థింక్ క్యాప్టెన్ మెటీరియల్, క్యాప్టెన్గా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. దాంట్లో ముందుండేది అఫ్కోర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్తో పాటు ఫారిన్ ప్లేయర్స్లో ప్లేయర్స్ లైక్ బట్లర్, తర్వాత మిచెల్ మార్ష్, శామ్ కరన్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ కంట్రీని కూడా లీడ్ చేశారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇండియన్ క్యాప్టెన్స్ ఆర్ ఫారిన్ క్యాప్టెన్స్ కోసం క్యాప్టెన్ ప్లేయర్ కోసం ఎక్కువ అమౌంట్ వెళ్ళే అవకాశం. ఎవరైతే వాళ్ళ ఇండివిజువల్ ప్లేయింగ్ టాలెంట్తో పాటు క్యాప్టెన్సీ మెటీరియల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ధర పలికే అవకాశం కనిపిస్తుంది. మన స్వదేశీ స్టార్ చూసుకుంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, అయ్యర్ ఉన్నాడు. వీరిలో ఎవరికి ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఏ జట్లు వీళ్ళపై కన్నేసి అనుకోవచ్చు? వాళ్ళ ముగ్గురు ఏంటంటే వాళ్ళ ముగ్గురులో మెయిన్గా రాహుల్ అండ్ పంత్ ఏంటంటే కీపింగ్ కూడా చేస్తారు. చాలా టీమ్స్కి కీపర్స్ కావాలి. మీకు ఆర్సీబీ కానీ, గుజరాత్ కానీ, పంజాబ్కి అయితే మొత్తం టీం అంతా కావాలి. ఛాంపియన్ టీమ్ కేకేఆర్, ఎల్ఎస్జీ ఇలాంటి చాలా టీమ్స్కి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. చెన్నై కూడా మరి ధోని ఎన్నేళ్ళు కీపింగ్ చేస్తారో తెలీదు. సో 5-6 టీమ్స్కి మనకి వికెట్ కీపర్ అవసరం ఉంది కాబట్టి కెప్టెన్ గాను, వికెట్ కీపర్ గాను, ఒక మంచి బ్యాట్స్మెన్ గాను ఉండే రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కంపేర్ టు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కూడా ఏంటంటే ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్గా అతను కూడా మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే క్యాప్టెన్ కావాల్సిన ఒక 2-3 టీమ్స్ ఒకే ప్లేయర్ కోసం పోటీ పడతారో వాళ్ళ పోటీ వల్ల ఆ ప్లేయర్ బెనిఫిట్ అవుతారు, వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు అంచనాలకు మించి అన్క్యాప్డ్ ప్లేయర్స్ బాగా రాణిస్తుండే మనం చూస్తున్నాం. సో ఈసారి ఎవరున్నారు సార్ ఆ కేటగిరీలో ఎవరున్నారు? ఈసారి మీరు రిటెన్షన్స్లో చూసినా కూడా చాలామంది అన్క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం చూసాం, పెద్ద అమౌంట్లు ఇవ్వడం కూడా చూసాం మనం. ఎందుకంటే అన్క్యాప్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు. సో ఈసారి అన్క్యాప్ ప్లేయర్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. అశ్రోత్ శర్మ లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత అన్షుల్ కాంబోజ్ అని అతను ఇటీవల బౌలర్గా, ఒక ఫాస్ట్ బౌలర్గా, ఒక ఆల్రౌండర్గా బాగా షైన్ అవుతున్నాడు అతను. కానీ తర్వాత మహిపాల్ లోమ్రోర్ అని చెప్పి అతను రీసెంట్గా ఒక
ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు రంజీ ట్రాఫీలో. సో ఇలాంటి ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్స్ వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఆంక్రిష్ రఘువంశీ అని చెప్పి కోల్కతా టీంలో విన్నింగ్ టీంలో మెంబర్గా ఉన్నాడు, యంగ్స్టర్ 20 years old కిడ్. సో ఇలాంటి అన్క్యాప్ ప్లేయర్స్ కోసం చాలామంది వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే కెప్టెన్సీ రేస్తో పాటు వికెట్ కీపింగ్ సంబంధించినటువంటి రేస్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందా సార్? వికెట్ కీపర్స్ ఎప్పుడు కూడా ఇన్ జనరల్ మనం చూస్తే ఏంటంటే ఎప్పుడు ఐపీఎల్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఎక్కువ అమౌంట్ రావడం. ఎందుకంటే మీరు ఏ ప్లేయర్ని వేరే ప్లేయర్తో రీప్లేస్ చేయొచ్చు, కానీ ఈ నీడ్ ఏ గుడ్ వికెట్ కీపర్. లాస్ట్ టైం కూడా మనం చూసాం గుజరాత్ లాంటి టీం కానీ ఫిల్ సాల్ట్ రాకముందు కేకేఆర్ లాంటి టీమ్స్ వీళ్ళు సరైన కీపర్ లేక స్ట్రగుల్ అవడం అనేది మనం చూసాం. సో కీపర్స్ చాలామంది మంచి మంచి కీపర్స్ ఉన్నారు. రిషబ్, కేఎల్ రాహుల్తో పాటు జితేష్ శర్మ కూడా ఉన్నాడు. ఇండియన్ కీపర్స్ విషయానికి వస్తే ఫారిన్ కీపర్స్ విషయంలో చాలామంది ఉన్నారు. బెయిర్స్టో ఉన్నాడు, బట్లర్, ఫిల్ సాల్ట్, షై హోప్, ఇలా చాలామంది ఫారిన్ కీపర్స్ కూడా ఆక్షన్లో ఉన్నారు. వీళ్ళందరికీ మంచి మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక మన టీమ్స్ అంటే హైదరాబాద్కి సంబంధించిన టీం చూసుకుంటే ఆర్టీఎం అనే నిబంధన అనేది ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందా సార్? ఒకవేళ ఉపయోగించుకోవాలనుకుంటే ఏ ప్లేయర్ కోసం అది వాడేటువంటి అవకాశం? ఎస్ఆర్హెచ్ ఏంటంటే వాళ్ళు 5 క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. సో 5 క్యాప్డ్ ప్లేయర్స్ రిటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆర్టీఎం కార్డు ఉంటుంది. ఆ ఆర్టీఎం కార్డు కూడా వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్కే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ టీంలో అన్క్యాప్డ్ ప్లేయర్గా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని చూస్తే మనకి అబ్దుల్ సమాద్ ఆర్ మయాంక్ మార్కండే గతంలో ఇండియాకి ఆడాడు, కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏంటంటే 5 ఏళ్ల క్రితం మీరు ఇండియాకి ఆడితే ధోనీలాగా వాళ్ళు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణిస్తారు. సో ఆ రకంగా మార్కండే అని ఒక లెగ్ స్పిన్నర్ కానీ, అబ్దుల్ సమాద్ ఒక మంచి ఫినిషర్గా పనికొచ్చి అబ్దుల్ సమాద్, వీళ్ళిద్దరిలో ఒకరికి వాడే అవకాశం ఉంది. అది వాళ్ళ అక్కడ ఆక్షన్ డైనమిక్స్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి సరైన బ్యాటింగ్ ఆల్రెడీ ఫామ్ అయిన అన్క్యాప్ ప్లేయర్స్ ఏంటంటే ఆక్షన్లో చాలా వెనకాల వస్తారు. సో ఆ టైంలో మీకు ఒక బౌలర్ కావాలా, ఒక బ్యాట్స్మెన్ కావాలా అన్న దాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి వాళ్ళు ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి జరుగుతున్నటువంటి మెగా ఆక్షన్కి సంబంధించి ఏదైనా ప్రత్యేకతలు ఉన్నాయా సార్? అంటే గతానికి ఈసారి జరుగుతున్నటువంటి ఆక్షన్కి భిన్నంగా ఏమైనా ఉందా? గతంలో ఈ ఆర్టీఎం అనేది లేదు. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఈ ఆర్టీఎం నిబంధనలో కూడా కొంత మార్పు చేశారు. గతంలో ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిడ్డింగ్ టీమ్ ఆ ప్లేయర్ని దక్కించుకునే ముందు ప్రీవియస్ టీం ఎవరికైతే అతను లాస్ట్ టైం ఆడాడో వాళ్ళు మేము రైట్ టు మ్యాచ్ కార్డు యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఆ ప్లేయర్ని ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్టీఎం కార్డుని మీరు ఇమీడియట్గా వాడడానికి వీల్లేదు. మీరు ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి మరొక ఛాన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఆర్టీఎం కార్డు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రీవియస్ ఫ్రాంచైజీ, మీరు దానికంటే ఏమన్నా నెక్స్ట్ వేరే ఎక్స్ట్రా బిడ్ వేస్తారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ సింగ్ గురించి 15 కోట్లు పెట్టి వేరే టీం తీసుకుందనుకోండి, పంజాబ్ ఆర్టీఎం యూజ్ చేసినా సరే వాళ్ళకి ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. నో 15 కాదు, వీల్ గో ఫర్ 20 crores అని అంటే ఆ 20 crores వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళు మళ్ళీ అప్పుడు రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి అతన్ని ఆ 20 crores తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్టీఎం రూల్ కూడా కొంచెం పెట్టినప్పటికీ కూడా దాన్ని కూడా కొంచెం టఫ్గా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకో కొత్తది కూడా చెప్తున్నారు, ఈ ఆక్షన్లో సెలెక్ట్ అయ్యి ఒకవేళ వివిధ కారణాల చేత మ్యాచ్లు ఆడకపోతే వాళ్ళని మరొక 2 సీజన్ల పాటు ఆడనివ్వబోము అనేది కూడా చెప్తున్నారు. సో ఇలాంటిది ఏదైనా ఉపయోగపడుతుందా సార్ ఇది నిబంధన అనేది? అది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే మెగా ఆక్షన్కి అసలు రావట్లేదు. మెగా ఆక్షన్లో సెలెక్ట్ అయినా సరే వాళ్ళకి చిన్న అమౌంట్ వచ్చింది అనుకోండి, 1 కోటిన్నర వచ్చింది, దానికోసం 2 నెలలు ఎందుకు ఆడాలి ఎండల్లో ఇండియాలో అని చెప్పి వాళ్ళు నాకేదో ప్రైవేట్ రీజన్స్ చెప్పేసి వాళ్ళు తప్పుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ టీమ్స్ వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఆ ప్లేయర్ విత్డ్రా అయితే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని ఏంటంటే మినీ ఆక్షన్లో మనం ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్స్ వస్తాయి, మెగా ఆక్షన్లో రావు. సో మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం, మెగా ఆక్షన్ స్కిప్ చేద్దాం అని చెప్పి కొంతమంది ఆ రకంగా చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారు. సో అందుకని ఏంటంటే ఈసారి ఆ రూల్ పెట్టారు, మీరు మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే మళ్ళీ మీరు మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదని ఈ రకమైన ఒక మాల్ ప్రాక్టీసెస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఇక హైదరాబాద్ టీం అంటే టీమ్స్ వైజ్గా మాట్లాడుకుంటే సో హైదరాబాద్కి సంబంధించి చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో వాళ్ళ అనాలిసిస్ ఏమంటారు సార్? అంటే వాళ్ళ ఆక్షన్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అంటారు, మీరేం చెప్తారు? హైదరాబాద్ చాలా మంచి రిటెన్షన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో క్లాసన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, కెప్టెన్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వీళ్ళందరినీ రిటైన్ చేశారు. మనం చూస్తున్నాం నితీష్ కుమార్ రెడ్డి కానీ, అభిషేక్ శర్మ కానీ ఇండియాకి ఆడుతూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సో 3 ఫారిన్ ప్లేయర్స్ కాకుండా ఇండియన్ కోర్ని పెంచుకోవాలి. ఇండియాలో ఆక్షన్లో ఉన్న మంచి ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. సో ఆల్రెడీ 75 crores స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర 45 crores మాత్రం ఉంది. ఆ 45 crores వాళ్ళు ఎంత ప్రూడెంట్గా యూజ్ చేస్తారు, ఎంత చక్కగా యూజ్ చేసి
ఆ అమౌంట్తో మంచి మంచి ప్లేయర్స్ని తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి వాళ్ళు మరీ పెద్ద అమౌంట్స్కి వెళ్ళే అవకాశం లేదు. సో వాళ్ళని మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇక అంటే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ అనేది పాయింట్స్ వైజ్ లాస్ట్ ప్లేస్లో నిలిచింది. సో వాళ్ళ టీం ఇంకా ఎవరెవరిని పిక్ చేసుకునే అవకాశం ఉంది సార్? ముంబై ఇండియన్స్ కూడా ఆక్షన్లో మంచి రిటెన్షన్స్ చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అండ్ అప్కమింగ్ స్టార్ తిలక్ వర్మ. సో వాళ్ళు ఏంటంటే మిగతా ప్లేసెస్లో వాళ్ళకి ఒక కీపర్ కావాలి, మంచి కీపర్ కావాలి. తర్వాత వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఎప్పుడైతే మీరు రిటెన్షన్స్ ఎక్కువ చేస్తారో అమౌంట్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు టీమ్స్ లైక్ పంజాబ్ అండ్ ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, మంచి మంచి ప్లేయర్స్ కోసం వెళ్తారు. స్మార్ట్ బయింగ్ చేయాలి. మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్లో మీకు ఆ రిక్వైర్డ్ ప్లేయర్స్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ ప్లాన్ ఏలో ఒకరు దొరకపోతే ప్లాన్ బీగా ఇంకొక ప్లేయర్ని రీప్లేస్మెంట్ ఇంకో ప్లేయర్ ఇషాన్ కిషన్ కోసం వెళ్తారు వాళ్ళు, కీపర్ కోసం. ఇషాన్ కిషన్ దొరకపోతే యూ షుడ్ గో ఫర్ జితేష్ శర్మ. అలా వాళ్ళు ఈ వీలైనంత వరకు ఇండియన్ ప్లేయర్స్ని తీసుకొని ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం టీమ్స్ ట్రై చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువ మనీ వెచ్చించి విరాట్ కోహ్లీని రిటర్న్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది సార్? అంటే ప్లేయర్ స్పీకింగ్లో ఎట్లా? అంటే విరాట్ కోహ్లీ మీద వాళ్ళు ఎక్కువ అమౌంట్ వెచ్చించినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ఇద్దరు మాత్రమే రిటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉంది, 83 crores ఉంది. అంటే పంజాబ్ తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. వాళ్ళు ఏంటంటే గతంలో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ కోసం ఎక్కువ వెళ్తారు. అట్లా కాకుండా మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. వాళ్ళు కూడా కీపర్ బ్యాట్స్మెన్ కావాలి, అది రాహుల్ కావచ్చు, లేకపోతే రిషబ్ పంత్ కావచ్చు. అలాగే ఇండియన్ బౌలర్స్ సిరాజ్ని మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేసుకోవాలి. మనం చెప్పుకున్న అన్క్యాప్ ప్లేయర్లో మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ కూడా ఐ థింక్ మూడు ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా ఎలా యూజ్ చేస్తారు? విల్ జాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, మ్యాక్స్వెల్ అండ్ సిరాజ్, వీళ్ళ ముగ్గురికి ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసి అలాగే వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకొని ఇండియన్ కోర్ని స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ధోని ఉన్నటువంటి టీం చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వాళ్ళ ప్లేయర్ స్పీకింగ్ అనేది ధోని ఆలోచనలకు అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. సో ఈసారి ధోని ఎవరిపై టార్గెట్ చేశారు అనుకోవచ్చు? మనకి వార్తలు వస్తున్నాయి రిషబ్ పంత్ కోసం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్కి ఒకవేళ ధోని రిటైర్ అయినా రిషబ్ పంత్ ధోని రోల్ని అతను ఫిల్ చేయగలుగుతాడు, ఆ భర్తీ చేయగలుగుతాడని చెప్పి చాలా గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రిషబ్ పంత్ చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడు. చెన్నై దగ్గర ఐ థింక్ 55 crores మాత్రమే ఉంది. సో 55 crores 30 కోట్లు రిషబ్ పంత్కి పెట్టేస్తే 25-30 crores పెడితే వాళ్ళు మిగతా ప్లేయర్స్ని తీసుకోవడం విషయంలో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? రిషబ్ పంత్ కోసం వెళ్తారా, లేకపోతే పాత ప్లేయర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ తుషార్ దేశ్పాండే, డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇలాంటి ఆల్రెడీ వాళ్ళ దగ్గర గతంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ని, దీపక్ చహర్ ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే రిషబ్ పంత్ కోసం చాలా అగ్రెసివ్గా వెళ్తారని చూడాలి. జనరల్గా ఏంటంటే చెన్నై అగ్రెసివ్గా వెళ్ళడం అనేది మనం చూడం. ఒక ప్లేయర్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టడం అనేది చెన్నై చేయదు, స్మార్ట్ బయింగే చేస్తారు. కానీ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ ఆక్షన్లో. సో ఇప్పటికే ఎన్నో ప్లేయర్స్ కాంబినేషన్స్ ట్రై చేసినప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది అంత మేర రాణించలేకపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పంత్ కూడా ఆక్షన్లో ఉన్నాడు. సో వాళ్ళ ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు ప్రజెంట్? ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కూడా మంచి అమౌంట్ ఉన్నది. వాళ్ళ దగ్గర కూడా 73 crores ఎంతో ఉంది. థర్డ్ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏంటంటే జేక్ ఫ్రేజర్ మగ్గర్, ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర 2 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో వాళ్ళు మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి, క్యాప్టెన్ వెతుకోవాలి వాళ్ళు. సో ఒక శ్రేయస్ అయ్యర్ బహుశా ఆ టీంకి వెళ్తాడని మనకు వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళు మొత్తం బౌలింగ్ అటాక్ని అంతా కూడా వాళ్ళు సమకూర్చుకోవాల్సి ఉంది, పేస్ బౌలింగ్ అటాక్ పర్టికులర్లీ. సో వాళ్ళకు కూడా అంత ఈజీ కాబోదు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ని ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి కావాల్సిన అమౌంట్ ఉంది. కానీ మరి ఆక్షన్ ఏ విధంగా ఎటు టర్న్ అవుతుంది అనేది చూడాలి. సో ఢిల్లీ కూడా కొంచెం టఫ్ జాబే ఉందని చెప్పాలి. ఇక పంజాబ్ కింగ్స్ సంగతి ఏంటి సార్? అంటే చాలామంది ప్లేయర్స్ని అది వదిలేసుకుంది కాబట్టి సో వాళ్ళు ఆక్షన్లో ఎంత అగ్రెసివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా ఫ్రాంచైజీలు ఎలాంటి పోటీ ఎదుర్కోబోతున్నారు వాళ్ళ సైడ్ నుంచి? వాళ్ళు డెఫినెట్గా బెస్ట్ ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఆక్షన్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, బట్లర్, ఫిల్ సాల్ట్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్, ఎవరైతే మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, బెస్ట్ ప్లేయర్స్ కోసం వెళ్ళాల్సిన అమౌంట్ ఉంది. ఎందుకంటే చాలా టీమ్స్ కంటే డబుల్ త్రిబుల్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు బెస్ట్ బయింగ్ చేయాలి. గతంలో కూడా వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో ఉండడం మనం చూసాం. ప్రతి ఆక్షన్లో వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని రిలీజ్ చేసి పెద్ద అమౌంట్తోనే ఆక్షన్లోకి వెళ్తారు.
అయినా కూడా వాళ్ళు సరిగ్గా సెలెక్షన్ చేయకపోవడం అనేది గతంలో మనం చూసాం. ఈసారైనా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారేమో చూడాలి. ఇక లాస్ట్ టైం టైటిల్ విన్నారు కేకేఆర్ గురించి ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేయర్స్ సరిగ్గానే ఉన్నారా, లేదంటే వాళ్ళు కూడా కొత్త ఛాన్సెస్ కోసం ఏమైనా చూస్తున్నారు? కేకేఆర్ చాలా బాగుంది టీము. వాళ్ళకి ఆల్రెడీ రిటెన్షన్లో మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్ హర్షిత్ రాణా, రమణ్దీప్ అన్క్యాప్ ప్లేయర్. వాళ్ళు ఇప్పుడు క్యాప్ ప్లేయర్స్ అయిపోయారు, కానీ రిటెన్షన్ టైంలో వాళ్ళు అన్క్యాప్డ్గా ఉండడం వల్ల వాళ్ళకి అమౌంట్ కూడా సఫిషియెంట్ అమౌంటే ఉన్నది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కెప్టెన్ కావాలి, కీపర్ కావాలి. గతంలో సరైన కీపర్ లేక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో దానికోసం వాళ్ళు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక 3-4 ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు సరైన వాళ్ళని తీసుకుంటే, కీపర్ అండ్ కెప్టెన్ తీసుకుంటే, వాళ్ళు ఇప్పటికే వాళ్ళకున్న టీంకి 6 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిగతా టీంకి వాళ్ళు సరైన టీం సమకూర్చిన అవకాశం ఉంటుంది. బట్ ఒకటేంటంటే వాళ్ళ దగ్గర ఆర్టీఎం లేకుండా ఉంది. సో అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆక్షన్లో బయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్ చూసుకుంటే అక్కడ కూడా చాలామంది స్వదేశీ ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఏంటి సార్? అంటే విదేశీ స్టార్స్ కోసం ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? రాజస్థాన్ రాయల్స్కి అందరికంటే అతి తక్కువ అమౌంట్ ఉంది, జస్ట్ 41 crores ఉంది. ఆర్టీఎం కార్డులు కూడా లేవు. సో ఆల్రెడీ 6 ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు కాబట్టి రిమైనింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకోవాలి. అయితే ఏంటంటే ఈ 6 ప్లేయర్స్ ఇంజరీ ఫ్రీగా ఉంటేనే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. సో బ్యాకప్స్ కూడా తీసుకోవాలి. సో వాళ్ళు కూడా చాలా స్మార్ట్ బయింగ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళు మంచి మంచి ప్లేయర్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సిచ్యుయేషన్ మనకు అనిపిస్తుంది. ఇక గుజరాత్ టైటాన్స్ సంబంధించి వాళ్ళ పికింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్? అంటే వాళ్ళ దగ్గర స్టార్ ఆటగాళ్ళు గిల్ ఒక్కరే ఉన్నారు ప్రజెంట్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళ పికింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? వాళ్ళకి కూడా కీపర్ కావాలి, తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి, ప్లస్ మొత్తం ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అంతా వాళ్ళు ఆక్షన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ రషీద్ ఖాన్ ఒకడే, ఒక స్పిన్నర్ ఒక్కడే ఉన్నాడు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఏంటంటే చాలా స్మార్ట్ బయింగ్ చేయాలి. లాస్ట్ టైం చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ పువర్ పర్ఫార్మెన్స్ చూసాం మనం వాళ్ళ దగ్గర నుంచి. సో మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాలి. కీపర్ కూడా వాళ్ళు కూడా సరైన కీపర్ లేక వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ లాంటి కీపర్ సరైన రిజల్ట్స్ ఇవ్వక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో మంచి కీపర్ని, తర్వాత మంచి పేస్ బౌలింగ్ అటాక్ని కూడా తీసుకోవాల్సిన అవసరం. వాళ్ళకి ఆర్టీఎం కార్డు ఉంది, బహుశా మహమ్మద్ షమీకి అది వాడే అవకాశం ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించి వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది సార్? అంటే వాళ్ళ కెప్టెన్ కూడా రిలీజ్ అయ్యాడు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుందంట? వాళ్ళు మంచి రిటెన్షన్స్ చేశారు వాళ్ళు. ఎందుకంటే నికోలస్ పూరన్ కానీ, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, తర్వాత 2 అన్క్యాప్ ప్లేయర్స్ని మొహసిన్ ఖాన్ అండ్ ఆయుష్ బదోని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా బాగానే ఉన్నది. సో దే నీడ్ ఏ క్యాప్టెన్. సో ఇండియన్ క్యాప్టెన్ లేకపోయినా పూరన్ అనే క్యాప్టెన్ చేస్తాడు. సో దే హ్యావ్ టు వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఆర్టీఎమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాత ప్లేయర్స్ స్టాయినస్ లాంటి ప్లేయర్స్ కోసం దాన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా చెప్పండి సార్, మీ ఆలోచన ప్రకారం టాప్ 10 లిస్ట్లో ఎవరు ఉంటారంటే ఏం చెప్తారు? అంటే టాప్ 10 మనం ఓన్లీ ప్రెడిక్షన్ మాత్రం ఇవ్వగలము, కానీ అంత మనకు సర్టన్గా చెప్పడం కుదరదు. నా దృష్టిలో అండి రిషబ్ పంత్ ఈసారి అందరికంటే ఎక్కువ అమౌంట్ అతనికే దక్కే అవకాశం ఉంది. రిషబ్ పంత్ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హర్షదీప్ సింగ్కి రిషబ్ తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఆల్రౌండ్ ప్లేయర్గా ఉన్నాడు. బట్లర్, సాల్ట్, జేక్ ఫ్రేజర్, మెక్గర్క్స్, తర్వాత మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, రబాడా ఇలాంటి ప్లేయర్స్కి టాప్ 10లో ఉండే అవకాశం ఉంది వీళ్ళలో. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అందరూ అనుకుంటున్నట్లుగానే స్వదేశీ స్టార్స్ అయినటువంటి కేఎల్ రాహుల్ కానివ్వండి, రిషబ్ పంత్ కానివ్వండి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్కి ఎక్కువగా ఈ ఆక్షన్లో డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉందని వెంకటేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక అన్ని రకాల టీమ్స్ కూడా, అంటే ఒక టీము కెప్టెన్ కోసం పోటీ పడుతుంటే మరొక టీము ఎక్కువ వికెట్ కీపర్ కోసం, మరొక టీము బ్యాటింగ్ కోసం, సో మరొకరు ఆల్రౌండర్ కోసం, అందరూ కూడా అన్ని టీమ్స్ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆక్షన్ మాత్రం చాలా రసవత్తరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయనైతే అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.